తెలిసి వీడు నాతో మాట్లాడడం మానేస్తాడా ఏంటి? ఏదోటి చేసి మళ్ళీ ట్రాక్లో పెట్టేసుకోవాలి. కార్తీక్, ఏమైంది? నేనేమో కాఫీ తాగుతూ వస్తుంటే ఓ 6 year కిడ్ ఎస్కలేటర్ మీద నుంచి పడిపోతుంటే టప్ మని సేవ్ చేశాను. వెరీ గుడ్ గర్ల్ కదా? రెస్ట్ రూమ్కి వెళ్ళి వాష్ చేసుకొచ్చే పో. బాబు సుబ్బారావు, వాష్రూమ్కి వెళ్ళి ఏం వాష్ చేసుకోవాలో మాకు తెలుసు. అసలు నీకు సిగ్గుందా? ఒక అమ్మాయి, అది సంధ్య లాంటి అమ్మాయి, బట్టల షాప్ లో ఉంటే వచ్చి డ్రెస్ పాడైందంటే అదెంత ఛాన్స్? వాడుకోవయ్యా, ఓ జత కొని ఇంప్రెస్ చేయి, మార్కులు కొట్టు. నాకే మార్కులు వద్దు. వద్దా? వద్దని చెప్పాను కదా. అయితే నాకు డ్రెస్ వద్దు. ఓ సంజయ్ 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 రౌడీ దానా. అది ట్రై చేద్దాం దా. Your card, sir. థ్యాంక్ యూ. ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. నాకెందుకు? మనకి ఇది ఫ్రీగా దొబ్బేసి అలవాట్లేదు. ఓకే, తీసుకో. కాదు. థ్యాంక్ యూ. డ్రెస్ ఎలా ఉంది? సెలక్షన్ ఎవరిది? సూపర్గా ఉంది. మామూలు పొగరు కాదే నీకు. నిజంగా బాగుంది. చాలా ఆకలిగా ఉంది కార్తీక్, ఐస్ క్రీమ్ తిందామా? చిన్నపిల్లగా ఐస్ క్రీమ్ ఏంటి? నేను చిన్నపిల్లని కాకపోతే నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతమ్మా? ఐస్ క్రీమ్లకి డేట్ ఆఫ్ బర్త్లు, చాక్లెట్లకి బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పారు. దా కానీ అలా దారికి. ఏ నీకు తెచ్చుకోలేదా? లేదు. స్పూన్తో తినొచ్చు కదా. లేట్ అయిపోతుందబ్బా. కార్తీక్, లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు లవ్ అట్ ఏ సైట్ మీద ఏ ఒపీనియన్ లేదు. అసలు ఈ భూమి మీద లవ్ అనేది ఉండదు. ఉన్నదంతా అవసరం. దాన్నే లవ్ అని, బ్లడ్ రిలేషన్ అని, ఫ్రెండ్షిప్ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. న్యూ ఫిలాసఫీ. Hello, baby. Let's go out. Okay, cool. నాన్న మోహన్ రావు, వాడు నన్ను కామెంట్ చేస్తే వెళ్ళి కొట్టచ్చు కదా, హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు ఇంత అందంగా పుట్టడానికి నీకు సిగ్గుండాలి. అయినా నిన్ను కామెంట్ చేసే వాళ్ళందరినీ కొట్టుకుంటూ పోతే నా జీవితం అంతా దానికే సరిపోద్ది. తిట్టావా పొగడావా? దాని అంతా చూస్తుండు, ఇప్పుడే వస్తాను. Hey, baby. Come here. Man, what a hot chick. Come on, man. Let's take her. Satya? Hello, excuse me. Where's the girl? We didn't see her. Voice? We don't know. Sanja? 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 ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా ఏమైపోయానని? నిజం చెప్పు, నిజం చెప్పు. Look at your face. ఐఎమ్ సో సారీ సంజ. కోపంలో నీ మీద చేసుకున్నాను. ఏ సారీ ఎందుకు? నన్ను కొట్టిన దాంట్లో నీ కోపం కనిపించలేదు, రెస్పాన్సిబిలిటీ కనిపించింది. నాకు అది ఇష్టం. నేను అల్లరి చేస్తే తిట్టాలి, ఇంకా ఎక్కువ చేస్తే అప్పుడప్పుడు ఇలా కొట్టాలి. అమ్మ ఎప్పుడు అంటుంటుంది, నిన్నెవడూ భరించలేడే, భయపడి పారిపోతాడని. కానీ నువ్వు అలా కాదు కార్తీక్. నా అల్లరిని భరిస్తావు, ఆకలి తీరుస్తావు, అలిగితే బతిమాలుతావు, కోపాన్ని పొగడతావు, అన్నింటికి మించి నన్ను బాగా చూసుకుంటావు. నీకు తెలీదు కార్తీక్, నా
నాకు నీతో లవ్ ఎట్ ఫస్ట్ అందుకే నీ వెనకాల ఇంతలా తిరుగుతున్నాను. ఐ మీన్ లవ్ విత్ యు కార్తిక్. నాకు నీ మీద అలాంటి ఉద్దేశం ఏం లేదు సంధ్య. అదేంటి కార్తిక్, నేను నీకు నచ్చలేదా? ఛా, నీకేం తక్కువ, బంగారంలా ఉంటావు. మరి ఇంకేంటి, నేను నీకు సరిపోనా? నేనే నీకు సరిపోను. పర్లేదు కార్తిక్, నువ్వు ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ అవుతాను. అడ్జస్ట్ అవటం నువ్వు రెడీగా ఉన్నా నేను రెడీగా లేను. నాకు ఇద్దరికి పెళ్ళయింది. దేవుడా, కర్మ కర్మ కర్మ. నన్ను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావు అంటే ముద్దొచ్చి అంటున్నావు అనుకున్నాను. మురిసిపోయాను. మా అమ్మ చెప్తూనే ఉంది, నీకు ప్రేమలు దోవలు ఫ్యాంటసీలు ఎందుకే? అఫ్కోర్స్ నువ్వు అందగానే ఉంటావు, నీకేం తక్కువే, ఇండియాకి రావే, నీకు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తానంది. కానీ నేనే మనసులు కలిసాయి, మూతులు కలిసాయి, నాలాగే మాట్లాడుతున్నాడు, నాలాగే నడుస్తున్నాడు, నాలాగే దొక్కుతున్నాడని నీ వెంటపడ్డా. బాగా జరిగింది. ఖుషి చూసి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వద్దే, చిన్నపిల్లవే అన్నారు. ఒక్కడు చూసి మహేష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. పెళ్ళైపోయిందన్నారు. 20 hours చూడాలి, ఎలాగైనా యూఎస్ లో చదవాలనుకున్నాను. అవెవరో కూల్ చేశారు. జీవితంలో ప్రతిదీ ఇంతే. సంధ్య, ఏంటి నా వల్ల ఏదైనా ఇదే లేదైనా నేనే కలుపుకొని రాసుకొని పూసుకొని ఇప్పుడు తుడుచుకోలేదు. పిల్లలెంతమంది? ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఏ ఎందుకాగే కనేలేకపోయావా? ఇంతకీ దేంతో తగలటం? దేన్ని చేసుకు తగలటం? సారీ సంధ్య, నా పర్సనల్స్ ఎవరితోనూ షేర్ చేసుకోను. చేసుకోకే, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. నీ పెళ్ళవడం నీ పర్సనల్ కాదు. ఇక్కడ దేంతో తగలటం? ఊటీలో ఊటీలో 3 సంవత్సరాల క్రితం ఊటీలో